హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఓఎఫ్ఎస్ గురించి తెలుసుకుందాం. ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ ఈజ్ ఎ మెథడ్ వేర్ ఇన్ లిస్టెడ్ ఫర్మ్స్ ఆర్ అలౌడ్ టు సెల్ షేర్స్ వయా ద ఎక్స్చేంజింగ్ ప్లాట్ఫామ్. అంటే లిస్టెడ్ ఫర్మ్స్ అంటే లిస్టెడ్ కంపెనీస్కు పర్మిషన్ వాళ్ళు సెల్ చేసుకోవచ్చు షేర్స్ త్రూ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ఓకే, వైఎఫ్ఎస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ద లీడింగ్ 200 కంపెనీస్ ఇన్ ద షేర్ మార్కెట్ బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాప్. మార్కెట్ క్యాప్ను బేస్ చేసుకొని వైఎఫ్ఎస్ అవైలబుల్ ఓన్లీ 200 కంపెనీస్కే ఉంది షేర్ మార్కెట్లో. How does OFS work? Major shareholders in a listed company can sell shares directly to the public through an auction on the stock exchange. స్టాక్ ఎక్స్చేంజ్లో ఆక్షన్ ద్వారా పబ్లిక్కు షేర్స్ సెల్ చేసుకోవచ్చు. ఎవరు? మేజర్ షేర్ హోల్డర్స్ లిస్టెడ్ కంపెనీలో. అంటే ఎక్కువ వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ ఉంటే, ఎక్కువ షేర్స్ కలిగి ఉండాలి. ఓఎఫ్ఎస్ ద్వారా ఆక్షన్లో పాల్గొనాలంటే స్టాక్ ఎక్స్చేంజ్లో. ఓకే, ద ఆఫర్ ఫర్ సేల్ హెల్ప్స్ దెమ్ రెడ్యూస్ హోల్డింగ్స్ అండ్ మీట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఇది హెల్ప్ చేస్తుంది ఎవరికి? వాళ్ళు ప్రమోటర్స్ హోల్డింగ్స్ను తగ్గించుకునేదానికి, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నామ్స్కు మీట్ అయ్యేదానికి. ఓకే, investors bid for shares within a set price range and allocations are made based on bids and available shares. అంటే ఇన్వెస్టర్స్ బిడ్ చేసుకోవచ్చు వితిన్ ద సెట్ ప్రైస్ రేంజ్లో. ఒక ప్రైస్ రేంజ్లో ఇన్వెస్టర్స్ బిడ్ వేసుకోవచ్చు ఫర్ షేర్స్. ఓకే, వితిన్ ద సెట్ ప్రైస్, ఆ ప్రైస్ లోపు వాళ్ళు బిడ్ వేసుకోవచ్చు ఇన్వెస్టర్స్. అండ్ అలొకేషన్స్ ఆర్ మేడ్ బేస్డ్ ఆన్ బిడ్స్ అండ్ అవైలబుల్ షేర్స్. షేర్స్ అవైలబిలిటీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు బిడ్స్ వేసుకోవచ్చు. హౌ టు అప్లై ఫర్ ఓఎఫ్ఎస్? యూ వుడ్ నీడ్ ఏ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ టు ఇన్వెస్ట్ ఇన్ అన్ ఓఎఫ్ఎస్. డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి ఇన్వెస్ట్ చేయాలంటే ఓఎఫ్ఎస్లో. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఏ retail investor, you can apply for OFS if the overall bid value doesn't cross 2 lakh. మీరు రీటైల్ ఇన్వెస్టర్ అయితే ఓఎఫ్ఎస్కు అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు? ఓవరాల్ బిడ్ వాల్యూ క్రాస్ చేయకూడదు, 2 లక్షలు క్రాస్ చేయకూడదు. అప్పుడు మీరు బిడ్ వేసుకోవచ్చు. ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు ఓఎఫ్ఎస్కు. ఇఫ్ ఇట్ డస్, ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అన్ ఓఎఫ్ఎస్. 2 lakhs దాటితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ ఓఎఫ్ఎస్. యూ కెన్ బిడ్ త్రూ యువర్ ట్రేడింగ్ పోర్టల్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఆన్లైన్ అకౌంట్ ఆర్ గో ఆఫ్లైన్ బై ప్లేసింగ్ యువర్ బిడ్స్ విత్ హెల్ప్ ఫ్రమ్ యువర్ డీలర్. మనము బిడ్ వేసుకోవాలంటే ట్రేడింగ్ పోర్టల్ ద్వారా బిడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అకౌంట్, మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంటే. ఓకే, ఆఫ్లైన్లో కానీ మీరు ప్లేస్ చేసుకోవచ్చు బిడ్స్ మీ డీలర్కు మాట్లాడుకొని. ఓకే, ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేసేదానికి. యాన్ ఇన్వెస్టర్ కెన్ ప్లేస్ ఆర్డర్స్ అట్ ఆర్ అబౌవ్ ద ఫ్లోర్ ప్రైస్. ఇన్వెస్టర్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడ అంటే ఫ్లోర్ ప్రైస్ దగ్గర, లేకపోతే దానికంటే ఎక్కువ ప్రైస్ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఇన్వెస్టర్. దిస్ ఈజ్ ద ప్రైస్ దట్ సెల్లర్స్ వుడ్ నీడ్ టు ప్రొవైడ్. ఈ ప్రైస్లో సెల్లర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, వుడ్ నీడ్ టు ప్రొవైడ్. అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఓఎఫ్ఎస్ అంటే ద ఓఎఫ్ఎస్ ప్రాసెస్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ ఏ డిస్కౌంట్ ఆఫర్డ్ ఆన్ ద ఫ్లోర్ ప్రైస్ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. రీటైల్ ఇన్వెస్టర్స్కు ఫ్లోర్ ప్రైస్ కంటే డిస్కౌంట్లో వస్తుంది. ఓకే, మోస్ట్లీ. ఓకే, ఫ్లోర్ ప్రైస్ కంటే తక్కువలో బిడ్ వేసుకునేదానికి.
This discount could be in the range of 5% and is one of the main attractions for retail buyers for investing via OFS. ఓఎఫ్ఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకునే రీటైల్ ఇన్వెస్టర్స్కు బయర్స్కు వాళ్ళకు 5% డిస్కౌంట్ ఉండవచ్చు. ఓకే అట్రాక్టివ్ ప్రైస్లో దొరుకుతుంది ఓఎఫ్ఎస్లో ఇన్వెస్ట్ చేసేదానికి, ఓఎఫ్ఎస్ ద్వారా ఇన్వెస్ట్ చేసేదానికి, షేర్స్ కొనేదానికి. There are no extra charges apart from the regular STT or security transaction charges that apply for any entity investment. మీరు దాంట్లో ఓఎఫ్ఎస్లో పార్టిసిపేట్ చేయాలంటే నో ఎక్స్ట్రా ఛార్జెస్ ఏముండవు. ఓన్లీ ఎస్టీటీ ఉంటుంది, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఒక్కటే ఉంటుంది, మిగతా ఛార్జెస్ ఏముండవు. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఓఎఫ్ఎస్ గురించి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.